ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా నందు కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల అభివృద్ధి కొరకు అనేక నిధులు కేటాయించి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా నందు కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల అభివృద్ధి కొరకు అనేక నిధులు కేటాయించి మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిక్సూచి క్రమశిక్షణ శైలితో ప్రతి ఒక్కరూ నడుచుకొని మండల పరిధిలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్లాలని అన్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం పేద ప్రజల కొరకు తప్పించే మనస్తత్వమని, ఆయనకు ఎప్పుడూ మంచే జరగాలని కోరుకున్నారు. అదేవిధంగా వచ్చే పుట్టినరోజు వరకు మంత్రి స్థానంలో ఉంటూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కేకులు కట్ చేసి ఒకరినొకరుకు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, రాష్ట్ర కిసాన్ సెల్ మాజీ ఉపాధ్యక్షులు కుమ్మం కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సయ్యద్ గఫార్, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు నేతల కొండల్, మాజీ సర్పంచులు అంగిరేకుల పాండు, దామర యాదగిరి, పట్టణ కాంగ్రెస్ నాయకులు పానగంటి వెంకటయ్య, మండల మహిళా అధ్యక్షురాలు ఎస్కే అస్రాంబి, చాంద్ పాషా, సీనియర్ నాయకులు పుష్పాక సంజీవ, ఈదా శేఖర్, పోచంరెడ్డి సుధాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ముమ్మడి కృష్ణారెడ్డి, గజ్జల శివారెడ్డి, ఏరెడ్ల నారాయణరెడ్డి, కోరే యాదయ్య, వీరమల్ల సందీప్, వీరమల్ల సైదులు, మహిళా నాయకులు బిర్దోజు యాదమ్మ, పుష్పాక అరుణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విలేజ్ ఒక్కరు చొప్పున స్టేజ్ వెనక భాగంలో వచ్చేయండి. తర్వాత అందరం కూడా మన కేంద్రంతో సమానమే. మనందరికీ మన పార్టీ దృష్టిలో ఎక్కడైతే అభివృద్ధి తక్కువ ఉందో జన్మదిన కార్యక్రమాన్ని కూడా అంతే ఘనంగా జరుపుకుందాం. వేదిక వెనుక ఉన్న ప్రతి ఒక్కరు అక్కడ ప్లేసు స్థలం కొద్దిగా అన్నిటి ఇబ్బంది ఉంది కాబట్టి 6 నిమిషాలు కష్టపడి పార్టీలకు అతీతంగా సేవ చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందులో తీసుకుపోతున్నటువంటి మన రాజన్న జన్మదినాన్ని 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని మనందరం కూడా కుల మత వర్గ వివక్ష లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మనందరికీ కూడా రాజన్న యొక్క జన్మదిన కార్యక్రమాన్ని పేరు పేరున మనందరం కూడా సొంతంగా ఆయన పక్క నుండి మనం జన్మదిన కార్యక్రమం ఎలాగైతే జరుపుకుంటామో ఈ రోజు అంతే కన్నుల పండుగ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని, అలాగే రాజన్న రోజు నాంపల్లి మండలం నా వ్యక్తిగతంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మన నాంపల్లి మండలానికి మునుగోడు నియోజకవర్గానికి ఇంకా మరింత సేవ చేయాలని, వారికి భగవంతుడు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి మనల్ని మరింత అభివృద్ధి పదవులు నడిపిస్తారని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు దయచేసి గ్రామానికి ఒకరిద్దరు మీరే నిర్ణయం చేసుకోండి. కాబట్టి దయచేసి మీరందరూ అర్థం చేసుకుంటారని గ్రామానికి ఒక చొప్పున వేదిక వెనుక భాగం రావాల్సిందిగా మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ, రాజన్నకు మీ అందరి తరపున, కార్యకర్తల కష్టం తరపున, కార్యకర్తల చెమట వల్ల వచ్చినటువంటి అశేష మెజారిటీ రాజన్న బర్త్డే సందర్భంగా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ, మీ అందరినీ ఒకసారి 5 నిమిషాల తర్వాత దయచేసి మీరందరూ స్టేజ్ వెనుక భాగం నేను పిలిచినప్పుడు రావాల్సిందిగా మీ అందరికీ మరొక కానీ మన ఎమ్మెల్యే గారి పేరు ఒక ప్రజాదరణ ఉంది. ఎక్కడ కూడా ఎవరి కూడా పోస్టింగ్ డబ్బులు తెస్తూ బాగలేదు. అంటే ఆయన పనిచేస్తామంటే అది కూడా కాదు, ఆయన కలిసి పని చెప్పి ఏదో ఒక రోజు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం ఖచ్చితంగా అవుతుంది. దేశీయ యోజన మనకు కీలక వ్యక్తి రాజగోపాల్ గారు, మనంతా నాయకత్వం బలపరచాలి. సరే
ఇక్కడ నాకైతే కూడా వచ్చిన పెద్దవారు ఎదురు ఒక మాట్లాడడం క్షమించాలి. వాస్తవంగా ఏదేమైనప్పటికీ బొమ్ము భిక్షం గారు మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ సార్ని ఉద్దేశించి బిడ్డ గౌరవ రాజగోపాల్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు, పేదవాళ్ళు, నిస్సాయులు వచ్చినప్పుడు అధికారులు డబ్బులు దోచుకునే మాట స్పష్టంగా చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఒక రాజగోపాల్ గారి. ఆయన ఎక్కడ కూడా భయపడలేదు. అంటే ఈ అవినీతి మీద, పేదరికం మీద, నిర్మూలన మీద ఈ సమాజం మారాలి. సమాజం మారినప్పుడు ఈ దయాపూర్వ వ్యవస్థ మొత్తం అర్థం కావాలి. పేదవాళ్ళు ఖచ్చితంగా రావాలంటే పేద రైతు నాయకులని నారాయణపురం మీటింగ్ పెట్టిడు. దానికి ఫేస్బుక్ లో పెడితే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన జన్మదిన శుభాకార్యం నాంపల్లి మండలంలో జరగడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు నా తరఫు అందరికీ శుభాకాంక్షలు. కావచ్చు మీరు ఇక్కడ చూడనా హ్యాపీ బర్త్డే చెప్పాను ఇటు మైక్ ఆయన మునుగోడుకు ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఆయన రాష్ట్రానికి ఎన్నో పనులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే ప్రశ్నిస్తూనే ఆయన మంత్రి కావాల్సినటువంటి వ్యక్తి అయినా కూడా ఇప్పుడు కూడా ఈ రోజు మంత్రివర్గం అవుతుందంటే ఓన్లీ ఆయన మంత్రి పదవి నిశ్చయం కాలేదు కాబట్టి అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన నిన్న కూడా